1990 నాటి కాలం. పచ్చని పొలాల మధ్య మట్టి రోడ్లతో, ప్రతి ఇల్లు ముగ్గులతో కలకల్లాడే విష్ణుపురం అనే చిన్న పల్లెటూల్లో అందమైన ఒక పెద్ద పెంకుటిల్లు ఉండేది. ఆ ఇంట్లో శారదా ప్రసాద్ అనే దంపతులు తమ 2 కొడుకులు రమేష్, వినోదులతో పాటు కోడళ్లు అనామిక, భావనతో కలిసి ఉమ్మడి కుటుంబంలా జీవించేవాళ్లు. శారద ఇంటి ముందు ఖాళీ స్థలం చాలా ఉండటంతో ఒకవైపు పూల మొక్కలు పెంచేవాళ్లు, మరొక వైపు కూరగాయలు పండించేవాళ్లు. చిన్న కోడలు భావన పూల మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండగా, పెద్ద కోడలు అనామిక ఒక బుట్ట తీసుకుని కూరగాయల తోట దగ్గరికి వస్తుంది. అక్క, ఈరోజు ఏం కూర చేస్తున్నావు? ఏ కూరగాయలు ఎక్కువగా ఉంటే ఆ కూర చేస్తాను చెల్లి. ఒకవేళ ఏ కూరగాయలు ఎక్కువగా లేకపోతే అప్పుడేం చేస్తావక్క? అన్ని కూరగాయల్ని ఒక పెద్ద గిన్నెలో ఉడకబెట్టేసి సాంబార్ చేసేస్తాను. సరేనా చెల్లి? ఆ పని చేయక్క. తిరిగి రాత్రికి కూర చేయాల్సిన పనుండదు. సాంబార్ మిగిలింది కదా అని మన అత్తయ్య కూడా ఏమీ మాట్లాడదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇంట్లో నుంచి అత్తగారు శారద వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఏం కోడలో అండ్ ముచ్చట్లు పూర్తయ్యాయా అని అడిగింది. అనామిక, భావన భయంగా శారద వైపు చూశారు. చెప్పండి, మీ ఇద్దరు ముచ్చట్లు అయిపోతే నేను మాట్లాడతాను. మాట్లాడండి అత్తయ్య. ఏం చేయమంటారో చెప్పండి అత్తయ్య, ఇద్దరము చక్కచక్క చేసేస్తాం. రేపేంటో గుర్తుందా మీకు అసలా? ఆగస్టు 15 కదా అత్తయ్య? అవును కోళ్ళ, మీకు తెలుసుగా ప్రతి ఏడాది జెండా వందనం మన ఇంటి దగ్గర చేస్తామని. తెలుసు అత్తయ్య. రేపుదయం మన ఇంటి ముందు పేడ జల్లాలి, రంగురంగులు ముగ్గులు వేసుకోవాలి, ఇంటి గుమ్మాలకి మామిడి తోరణాలు కట్టాలి, బంతిపూల దండలు కట్టాలి, వేప కొమ్మలు కూడా తీసుకురావాలి అత్తయ్య. తీసుకురా కోళ్ళ, వాటితో నీలో ఉన్న అతి తెలివిని తరిమి కొడతాను. భావన అదోలా ముఖం పెట్టింది. అనామిక ముసిముసిగా నవ్వింది. చాలు, ముందు చెప్పింది చెయ్యండి. అత్తయ్య, వీటన్నిటికంటే ముందు జెండా పెట్టడానికి వెదురు కర్ర కావాలి కదా, మరి అదెక్కడి నుండి తీసుకురావాలి? అది కూడా నీకు తెలీదా? నిన్ననే రామే మావయ్య చెప్పాడుగా, నా కొట్టం దగ్గర ఒంటరి వచ్చి తీసుకెళ్ళమని చెప్పి. మీరిద్దరు ఆ ముచ్చట్ని మర్చిపోయారు కదూ? అనామిక, భావన ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. రమేషు, ప్రసాద్లు పొలాల గట్టున పూసిన బంతిపూలని కోస్తున్నారు. అప్పుడే వాళ్ళ దగ్గరికి మామిడి ఆకుల కొమ్మలు పట్టుకుని వినోద్ వచ్చాడు. నానా, వీటిని చూడు. ప్రసాద్ చూశాడు. చూశాన్రా. అబ్బా, చూడడం అంటే నా ఉద్దేశం తోరణాలు కట్టడానికి ఇవి సరిపోతాయా, లేదంటే మరికొన్ని తీసుకురావాలా అని. ఓహో, వీటిని చూడు నాన్న అన్న మాటలో ఎంత అర్థం ఉందని నాకు అర్థం కాలేదులే బాబు. నువ్వు కోసుకొచ్చిన మామిడాకులు సరిపోతాయిలే. నానా, బంతిపూలు కొయ్యటం కూడా పూర్తయింది. ఇక మనం ఇంటికి వెళ్దాం పదండి. అలాగే బాబు, పదండి. రమేష్ బంతిపూల సంచిని పట్టుకున్నాడు. వినోద్ మామిడాకుల కొమ్మలిని పట్టుకున్నాడు. ప్రసాద్ మాత్రం ఏమీ పట్టుకోకుండా ఇంటివైపు నడుస్తున్నాడు. నాన్నా, ఇంటికి తోరణాలు, బంతిపూల దండలు ఆగస్టు 15కి కడతారా? ఎందుకు కట్టకూడదు బాబు? అది కాదు నాన్న, ఎక్కువగా మనం పండగలకే కదా మామిడి తోరణాలు, బంతిపూల దండలు కట్టుకుంటాం, అందుకే అడుగుతున్నాను. ఆగస్టు 15 కూడా పండగే బాబు. మనం నిత్యం జరుపుకునే పండగలన్నింటికంటే ఆగస్టు 15 పండగే చాలా పెద్ద పండగ. ఎలాంటి తేడాలు లేకుండా, స్వార్థం లేకుండా, ఈర్ష్యా ద్వేషాలు లేకుండా అందరూ కలిసి జరుపుకునే ఏకైక పండగిది. నిజం చెప్పారు నాన్న, మన దేశం మొత్తం జరుపుకునే గొప్ప పండుగిది. అలా ముగ్గురూ మాట్లాడుకుంటూ ఇంటివైపు నడుస్తూ ఉంటారు. ఇంటి దగ్గర అత్తగారు శారద ముఖాలు చూసుకుంటున్న కోడల వైపు చూసి ఇలా అంటుంది. మీకు బొద్దిగా దేశభక్తి లేదనిపిస్తుంది కోడల్లో. అదే మా కాలంలో అయితే, మా కాలంలో మొదలుపెట్టి కనీసం గంట సేపైనా కథ చెప్తారు. అది వినే ఓపిక మాకు లేదత్తయ్య. చెప్పిన పనులన్నీ బుద్ధిగా చేస్తాము. నువ్వు కూడా చెప్పు చెల్లి. అవునత్తయ్య, తమరీ కథ చెప్పడం కాకుండా ఏ పని చెప్పినా మేం చేస్తాం. అది కాదు కోళ్ళ, అది జ్ఞాపకం. సరే అత్తయ్య, చెప్పాలని మీరు నిర్ణయించుకున్న తర్వాత మేము ఎంత బ్రతిమలాడితే మాత్రం ఏంటి ప్రయోజనం? మా చిన్నప్పుడు ఆగస్టు 15 అంటే ఊరంతా పండగలాగా ఉండేది. అప్పట్లో ఎంత మైకులు లేవు, పెద్ద పెద్ద బ్యానర్లు లేవు, జెండా ఒక డప్పు అంతే. జెండా వందనం కోసం తెల్లారుజామునే లేచి ఇంటి ముందు పూలతో అలంకారం చేసుకునేవాళ్ళం. అంటే మీకు దేశభక్తి చాలా ఉందన్నమాట. చాలా ఉందకోళ్ళ. ఎంతంటే మన దేశం పండుగ వచ్చిన ప్రతిసారి మన ఇంటి ముందు జరిపించాలని ఊరంతా కోరుకునే వరకు వచ్చింది
అని గర్వంగా చెప్పింది శారద. ఇంతలో బయట నుంచి పంచాయతీ కార్యదర్శి వచ్చాడు. శారద గారు, ఈసారి కూడా మన ఊరి ఆగస్టు 15 వేడుకలు మీ ఇంటి ముందున్న ఖాళీ స్థలంలోనే చేద్దామని పెద్దలు నిర్ణయించారు. మీరు మీ కోడళ్ళు కలిసి అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నారు కదూ తప్పకుండా చూసుకుంటాం బాబు అని చెప్పగానే అతను వెళ్ళిపోయాడు. బంతిపూలతో, మామిడి ఆకులతో రమేష్, ప్రసాద్, వినోద్ ముగ్గురు ఇంటికొచ్చారు. శారదా, నువ్వు చెప్పినట్టుగా పొలాల గట్టును పూసిన బంతిపూలని, పొలం గట్టునున్న మామిడి చెట్టు ఆకుల్ని తీసుకొచ్చాం. చాలా సంతోషం. ఇళ్ళన్నం తినండి, రేపు మనకి చాలా పనుంది అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి వాటిని తీసుకుంది. కోడళ్ళు వాళ్ళకి భోజనం పెట్టారు. ముగ్గురు సంతోషంగా తింటుంటారు. అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఆగస్టు 15. శారద వాళ్ళ పెద్ద ఇల్లు అందంగా ముస్తాబయింది. ఊరి పెద్దలు, మహిళలు అందరూ శారద ఇంటి ముందున్న స్థలానికి చేరుకున్నారు. జెండా కర్రను నిలబెట్టారు. శారద జెండాను కట్టింది. అనామిక పూలతో అలంకరించింది. అందరూ జెండా ఎగురవేయటానికి సిద్ధమయ్యారు. అయితే జెండా కర్రకు తాడు చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా జెండా పైకి వెళ్ళలేదు. అనామేక, తాడు సరిగ్గా కట్టలేదా నువ్వు? అత్తయ్య, తాడు కట్టింది నేను కాదు, భావన అనుకుంటా. అయ్యో అక్క, నేనెక్కడ కట్టాను? తాడు కట్టింది అత్తయ్యే. నేను కట్టింది గట్టిగానే ఉందగా. అయితే తాడెందుకు మరి పైకెళ్ళట్లేదు? నువ్వే ఒకసారి చూసి సరి చేయరాదు? మీరు చెప్పినట్టు చేస్తాను, ఆగండి. అనామిక తాడుని పరిశీలించింది. అత్తయ్య, కర్రపై భాగంలో తాడెల్లి చిక్కుకుంది. అయ్యో, మరిప్పుడు ఎట్టాగే? అక్కడున్న వాళ్ళంతా ఆలోచనలో పడ్డారు. అప్పుడు భావన వెంటనే ఇంట్లో నుంచి ఒక చిన్న వెదురు కర్ర తీసుకొచ్చింది. కర్ర సహాయంతో తాడుని విడదీసింది. జెండా పైకి ఎగిరింది. అందరూ గట్టిగా జై హింద్ అని చెప్పారు. శారద కళ్ళల్లో ఆనంద భాష్పాలు వచ్చాయి. కోడళ్ల వైపు చూసింది. ఏమైంది అత్తయ్య? ఏమీ కాలేదులే కోడలా. ఏమీ కానప్పుడు మీ కళ్ళల్లో మరి ఆ నీళ్లు ఎందుకు వస్తున్నాయి? ఈ జెండా చూస్తే నాకు మా నాన్న గుర్తొచ్చాడు. చిన్నప్పుడు ఆయన చేతిని పట్టుకొని మొదటిసారి జెండా ఎగరేయడం నేను చూశాను. అందరూ శారదని చూశారు. అప్పుడు నాకు స్వాతంత్రం అంటే దేశం స్వేచ్ఛ పొందడం అనిపించింది. మరిప్పుడో? ఇప్పుడు అర్థమైంది, మన దేశానికి స్వాతంత్రం వచ్చినట్టే ప్రతి ఇంట్లో కూడా మనుషులు ప్రేమగా గౌరవంగా జీవించాలని. అంటే అత్త కోడలని తన కూతుర్లా చూసుకోవాలి, కోడలేమో వాళ్ళ అత్తనే తల్లిలా గౌరవించాలి. ఒకరి మాట ఒకరు వినాలి. అదే అసలైన స్వేచ్ఛ అంటే. అనామిక భావన కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. అత్తయ్య, నేను కూడా మీకొక విషయం చెప్పాలి. చెప్పానామేక, మీరు ప్రతిసారి మా కాలంలో అని చెప్పినప్పుడు నేను సరదాగా తీసుకునేదాన్ని. కానీ మీ జ్ఞాపకాల వెనుక ఎంత ప్రేముందో ఇప్పుడు అర్థమైంది. అవునత్తయ్య, అత్త కోడల్లో కొంచెం గొడవ పడకపోతే సంసారం రుచిగా ఉంటదా చెప్పు అని శారద నవ్వింది. అయ్యో అత్తయ్య అని కోడళ్ళు నవ్వారు. అది చూసి అక్కడున్న మహిళలంతా నవ్వుకున్నారు. జెండా గాలికి రెపరెపలాడుతోంది. ఆ జెండాని చూస్తూ శారద, అనామిక, భావన చేతులు జోడించారు.